ఇప్పుడు మనము we will be discussing the topic God with walk. God with walk అంటే మనం ఇప్పుడు చెప్పుకోయే సందేశము ఏంటంటే దేవునితో మనము నడవడం. దేవునితో నడవడం. ఇక్కడ దేవుని వాక్యం, పరిశుద్ధమైన వాక్యం ఏం చెప్తుంది అంటే ఆదికాండము 5వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 21వ వచనం నుంచి చదువుతాను, వినండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనిను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచెను. తర్వాత దేవుడు అతని తీసుకొని పోయిను కనుక అతడు లేకపోయెను. ఇక్కడ మనం దేవుని వాక్యము గమనించినట్టయితే ఇక్కడ హానోకు దేవునితో నడిచిను. ఇక్కడ ఎంత మంచి మాట ఉంచండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. సో ఎంత స్పష్టంగా అంటే హానోకు వాక్డ్ విత్ గాడ్, హీ వాజ్ నాట్. ఇంత మంచి చూడండి, ఫర్ గాడ్ టుక్ హిమ్ అంటే దేవుడు హానోకు దేవునితో నడిచినాడు. హౌ, ఎలా అంటే మనం ఇప్పుడు ఆలోచించిన హానోకు దేవునితో నడిచినాడు కనుక దేవుడు అతన్ని తీసుకొని పోయేను. ఇక్కడ మనం గమనించిన విషయం అయితే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను కనుక అతడు లేకపోయినా. At the same time, the English Bible says, Hanok walked with God, he was not so, for God took him. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హానోకు దేవునితో నడిచెను కనుక అతను లేకపోయిను. హౌ ఈస్ ద వాక్ అంటే దేవునితో ఎలా నడిచాడు కదా. అలాగే మనం గమనించిన విషయం అయితే స్టార్టింగ్లో ఇక్కడ 21వ వచనం ఏం చెప్తుందంటే 21 వర్డ్, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనికెను. అక్కడ ఆయన ఏజ్ ఎంత? 65 ఇయర్స్. చూడండి ఎంత మంచి మాటగా ఉంది. ఇక్కడ ఏమంటాను, వెన్ హానోకు హ్యాడ్ లీవ్డ్ 65 ఇయర్స్. వెన్ హానోక్ హ్యాడ్ లీవ్డ్ 65 ఇయర్స్. ఇక్కడ ఏం చెప్తున్నా, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనిను. ఇక్కడ అట్ ద సేమ్ టైం వెన్ హానోకు హ్యాడ్ లివ్డ్ 65 ఇయర్స్ ఫాదర్డ్ మెతుషెల అంటే అక్కడ ఆయన 65 సంవత్సరాలు వయసు వచ్చింది. అప్పుడు అక్కడ మెతుషెలని కని ఉన్నాడు, అంటే కని ఉన్నాడు. అక్కడ మనం ఇక్కడ గమనించినట్టు అయితే అంటే ఈయన 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఏం చేసినాడు కదా, ఏం చేసినాడు ఈయన అంటే ఇక్కడ దేవుని వాక్యం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనిను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెను కనిను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఇక్కడ when హానోకు హ్యాడ్ లీవ్డ్ 65 ఇయర్స్ హీ ఫాదర్డ్ మెతుషెల అంటే హానోకు 65 ఇయర్స్లో అప్పటికే అంటే మెతుషెలని కని ఉన్నాడు. ఓకే, కుమార్తెల్ని కని ఉన్నాడు. కానీ అప్పుడు ఆ ఏజ్లో 65 ఇయర్స్లో అంటే ఇప్పుడు అంతకుముందు దేవుడు తెలీదా అంటే మనం గమనించాల్సిన విషయము, అంతకుముందు దేవుడు తెలీదా? తెలిసింటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటి మనం గమనించాలంటే హానోకు దేవునితో నడిచిన తర్వాత ఈ మాట మనం గమనించాల్సిన విషయం, దేవునితో నడుచుచు. ఇక్కడ ఇంకోటి ఏమంటే హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ ఏమంటున్నాడంటే హానోకు వాక్డ్ విత్ గాడ్, దేవునితో నడుచుస్తున్నప్పుడు ఏమంటున్నాడు, ఆఫ్టర్ హీ ఫాదర్స్ మెతుషెల 300 ఇయర్స్ అండ్ హ్యాడ్ ఏమి చెప్తున్నా అదర్ సన్స్ అండ్ డాటర్స్. ఆయన కుమారులని కుమార్తెలను కంటూ దేవునితో నడుస్తున్నాడంటే ఎలా మీరు అర్థం చేసుకోగలుగుతారు? దేవునితో నడవడం అంటే
దేవుని మాట చొప్పున నడవాలి. దేవుని మాట చొప్పున అంటే ఎలా నడవాలి? దేవుని వాక్యానుసారంగా. ఇక్కడ ఆది కాండంలో జీనిసిస్ చాప్టర్ 1 ఏం చెప్తుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. సో అక్కడ ఆది యందు భూమి ఆకాశంలోనూ దేవుడు సృష్టించని అంటున్నాడు. అట్ ద సేమ్ టైం యోహాను సువార్త చాప్టర్లో ఫస్ట్ 1 చాప్టర్లో కూడా అక్కడ కూడా ఏమంటాడంటే, ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే వాక్యము ప్రభువే. నువ్వు ప్రభు చెప్తున్న మాటలు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవునితో నడవడం కదా. దేవునితో నడిచినప్పుడు ఆరోహణం అవుతావు, అంటే దేవునికి ఇష్టమైనప్పుడు. ఇక్కడ అదే ఎట్ ద సేమ్ టైం హెబ్రీ పత్రికలో కూడా హానోక్ గురించి దేవునికి ఇష్టడై ఉండాను హానోక్ అని చెప్పేసి వాక్యం చెలవిస్తుంది. దేవునికి ఇష్టడై ఉండనంటే మనం దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన మాటని అనుసరిస్తాం, ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తాం కదా. ఇప్పుడు దేవుని మాట చొప్పున నడవడం వల్ల అనేక దీవెనలు ఉంటాయి కదా. దేవుడి మాట నేను దేవునితో ఎలా నడవాలి? కొంతమంది ఆయన హానోకు దేవునితో నడిచిను కనుక అతను లేకపోయినంటాడు. అంటే ఎలా నడిచాడు? ఆయన వాక్యానుసారంగా నడుస్తూ వచ్చినాడు. అంటే ఆయనకి 65 years పట్టింది ఆయనతో దేవునితో నడవడానికి సమయం. అంతకుముందు ఉంటారు. ఇప్పుడు చాలా మంది దేవుని దగ్గరికి రాగానే దేవుని రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని అంగీకరించిన తర్వాత వెంటనే దేవుని వాక్యానుసారంగా నడచనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నడవాలంటే అమ్మో మేము అంత కరెక్ట్గా ఉండలేము, అంత కరెక్ట్గా మేము నడవలేము, అంత కరెక్ట్గా మేము దేవునికి ఇష్టంగా ఉండలేము అని అనేక మంది అంటున్నారు. కానీ ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తామో, దేవుని వాక్యానుసారంగా మనం వింటామో, అది దేవునికి చాలా ఇష్టం కదా. ఇప్పుడు మనకి దేవుడు మనతో మాట్లాడతాడు. హౌ ఈస్ ద టాక్ అంటే ఎలా మాట్లాడుతున్నాడు అని మనము గమనించినట్టయితే, అబ్జర్వ్ చేసినట్టయితే దేవుడు మనతో మాట్లాడదు. వాక్యంతో మాట్లాడతాడు, దర్శనాలతో మాట్లాడతాడు, ప్రేరేపణతో మాట్లాడతాడు. అనేక రీతిలుగా ఆయన మనతో మాట్లాడుతూ వచ్చే దేవుడు కదా. మరి మాట్లాడుతున్నాడు, బట్ మనం ఆయనతో నడుస్తున్నాం. మనం ఆయనతో నడవడం అంటే ఏంటి? దేవుడు వాక్యానుసారంగా నడవాలి, ఆయన మాట చొప్పున నడవాలి. ఈరోజు ఉదయం లేస్తేనే మనం దేవుని మాటలను చదువుకుంటాం. దేవుడు ఎక్కడ వెళ్ళమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఆయన మాటలు మనకి తెలియపరుస్తాయి కదా. కాబట్టి ఇక్కడ ఎంత మాట, హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషులను కనెను. హానోకు మెతుషులను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెను కను. 300 సంవత్సరాలు నడుస్తూ దేవునితో నడుస్తూ కుమార్తెలను కన్నాడు అనే వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యానుసారంగా నడుస్తూ దేవునికి ఇష్టంగా నడుస్తూ తన కుమారులను కూడా కన్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ హానోకుని ఎందుకు మనకి చూపిస్తున్నాడు? చాలా మంది లేరా దేవుని వాక్యానుసారంగా నడిచే వాళ్ళు? చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ దేవుడు హానోకు ఆయనకి ఇష్టడై ఉంటున్నాడని హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం హియర్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అంటే చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, వాట్ ద సేస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ఆయన నాతో నడుస్తున్నాడు. హానోక్ హ్యాడ్ లీవ్డ్ 65 years ఫాదర్డ్ మెతుషులా. అంటే 65 సంవత్సరంలో మెతుషులాని కన్నప్పుడు కూడా మరి ఏమంటున్నాడు ఇక్కడ? హానోక్ వాక్డ్ విత్ గాడ్. ఏమంటున్నాడు అప్పుడు కూడా? ఏమంటున్నాడంటే, ఆఫ్టర్ హీ ఫాదర్స్ మెతుషులా, చూడండి ఏమంటున్నాడు, అయినప్పుడు కూడా 300 years. ఒక్కరోజు కాదు ఉన్నారు. మనము ఈరోజు దేవుడు చెప్పిన మాట చొప్పున నడవాలి. అది మనం చాలా గమనించాలి. మనము దేవుని వాక్యాన్ని, మనకి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఈ మాట చెప్తున్నాడు వెళ్ళొద్దు అన్నాడు అనుకో, వెళ్ళినామనుకో, మనం ఫేస్ చేయాలి. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. అదే దేవుడు చెప్పాడు అనుకో, మనకు అక్కడ అంత ఇబ్బంది ఉండదు, ఆయన చూసుకుంటాడు కదా. దేవుని వాక్యానుసారంగా నడవాలి, అది ఇష్టం దేవునికి.
ఇక్కడ హానోకుని మనకి ఎందుకు చూపిస్తున్నాడు, ఆయన ఎందుకు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఆయన గురించి తెలియపరుస్తున్నాడంటే హానోకు వలె మనం కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన దేవుడితో నడిచినాడు, మేము నడచలేంటే నడవాలి, దేవుడు మాట చెప్పిన మాట నడవాలి. అది ఇష్టం దేవునికి ఇష్టమైంది మనం చేయాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు నువ్వు అంగీకరిస్తావో ఆయనకి ఇష్టంగా నువ్వు ఉండాలి, కానీ నీకు ఇష్టంగా నువ్వు ఉండకూడదు. పడతావు. అందుకే ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. వచ్చింది ఏమంటున్నాడు, హ్యాడ్ ఆఫ్టర్ ద సన్ డాటర్స్ అండ్ 300 years ఏమంటున్నాడు, 300 years అండ్ హ్యాడ్ అదర్స్ సన్ అండ్ డాటర్స్. కుమార్తెల్ని కంటూ 300 years దేవునితో నడిచిన అంటున్నాడు. మరి ఏమంటున్నాడు, ఆయన హానోకు దేవునితో నడిచిన తర్వాత అతను దేవుడితో నడిచి తీసుకొని పోయిన కనుక అతను లేకపోయినా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, హానోకు వాక్డ్ విత్ గాడ్, హీ వాజ్ నాట్, గాడ్ హిమ్ టు.